హాయ్ ఎవ్రీవన్, నా యూట్యూబ్ ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఇది నా వెబ్సైట్. మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఈ వెబ్సైట్ని ద్వారా వెబ్సైట్కి వచ్చి మెసేజ్ మీ క్లిక్ చేస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ అనమాట. అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫైల్స్ని హైడ్ చేయడం ఎలాగా, అంటే నార్మల్ వే కాదు, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ వే. ఓకే, అండ్ అలాగే ప్రైవేట్ మెసేజెస్ సెండ్ చేసుకోవడానికి వితౌట్ యూజింగ్ ఎనీ యాప్స్ అనమాట. సో జనరల్గా అందరూ జీమెయిల్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో, కానీ అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ వాడుతున్నారు కాబట్టి నేను జీమెయిల్ని యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన మెథడే, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అనమాట. సో ఇలా మోస్ట్లీ చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు అనే థాట్ బహుశా వచ్చి ఉండదు. సో దిస్ ఈస్ జస్ట్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ న్యూ వే ఆఫ్ యూజింగ్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ప్రైవేట్ మెసేజింగ్ ఎలా చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ మోస్ట్ ఆఫ్ ది యాప్స్ వీఆర్ యూజింగ్ నౌ, లైక్ స్నాప్చాట్. సో హౌ టు డూ దట్? ఓకే, సో ఇది వచ్చేసరికి గూగుల్లో ఒక షేర్ ఫైల్ని క్రియేట్ చేసుకొని విత్ ఎడిట్ ఆప్షన్స్ విత్ ది పర్టికులర్ పర్సన్, మనం ఏ పర్సన్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాం ఆ పర్సన్తో మాత్రమే ఇది షేర్ చేసుకొని మనం చేయొచ్చు అనమాట. సో ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి. గూగుల్ డ్రైవ్లో యూ క్రియేట్ అ న్యూ ఫైల్. ఐఎమ్ క్రియేటింగ్ గూగుల్ డాక్. ఓకే, so I am naming it as message to PQR. Okay, this file is just for message. Okay, so ఇలా ఫైల్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని మీరు షేర్ విత్ అదర్స్. ఓకే, సో మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ తోటి ఈ ఫైల్ని షేర్ చేయాలి. బికాజ్ ఎడిట్ ఆప్షన్ లేకపోతే వాళ్ళు మెసేజ్ టైప్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో ఫస్ట్ సెలెక్ట్ ద పర్సన్. సో పర్సన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిటర్ ఆప్షన్ ఉండేటా చూడండి. అండ్ తర్వాత మెసేజ్ మీరు పెడితే వాళ్ళ ఈమెయిల్కి మెసేజ్ వెళ్తుంది అనమాట. సో తర్వాత కాపీ ద లింక్, సెండ్. ఓకే, సో నేను ఏ మెయిల్కి నేను లింక్ పంపించానో ఇప్పుడు ఆ మెయిల్ డ్రైవ్లోకి వెళ్తున్నా, గూగుల్ డ్రైవ్లోకి వెళ్తున్నా. ఆ మెయిల్ గూగుల్ డ్రైవ్లోకి వచ్చి ఇక్కడ షేర్డ్ మీ కొడితే ఇక్కడ PQR ఫైల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇది ఓపెన్ చేసి సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నేను హాయ్ హౌ ఆర్ యూ టైప్ చేశాను. బ్రౌజర్ మార్చి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మెసేజ్ ఆల్మోస్ట్ లైవ్లో ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చి ఆ మెసేజ్ ఎవరు టైప్ చేశారు, మనం ఇచ్చింది ఒకరికే కాబట్టి ఇదే ఫైల్ని నలుగురికి యాక్సెస్ ఇస్తే నలుగురు కూడా ఇలా కాన్వర్సేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంతమంది ఈమెయిల్స్ లిస్ట్లో ఇస్తే అంతమంది ఈమెయిల్స్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అందరూ కాంటాక్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ ఐ ఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ వచ్చేసింది చూసారా, ఈ బ్రౌజర్కి వచ్చేసరికి ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ప్రెజెంట్ లొకేషన్. ఓకే, ఈ బ్రౌజర్కి వచ్చేసరికి ఆల్రెడీ వచ్చేసింది, అతను టైప్ చేశాడు అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో లేటెస్ట్ మెసేజ్కి చూపిస్తుంది, మీరు పాత వాటికి చూపించట్లేదు. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ ఎడిటెడ్ పర్సన్ ఎవరో వాళ్ళ పేరు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా మీరు ప్రైవేట్ మెసేజింగ్ చేసుకోవచ్చు. మీరు యాప్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ డేటా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది, నోటిఫికేషన్లు చెదారం అంతా వస్తుంటుంది అనమాట. అంటే మన డేటా మొత్తం ఆల్రెడీ వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు.
మన అనాలిసిస్ చేస్తుంటారు మనం వాడే యాప్స్ని కానీ. ఇదంతా ఈ నాన్సెన్స్ని కట్ చేయడానికి ఇది ఒక బెటర్ వే. ఇది ఎప్పుడు రన్ అవుతుండదు. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్రౌజర్లో అయినా, మొబైల్ బ్రౌజర్లో అయినా ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీరు ఎవరితో షేర్ చేస్తారో వాళ్ళ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకున్న తర్వాతే ఇది యాక్సెస్ చేసుకోవడం కుదురుతుంది. సో ఇలా 1-to-1 కాంటాక్ట్కి అండ్ ఒకటే ఫైలు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేస్తే 4-5 కూడా ఒకేసారి దీన్ని వాడుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ అంతే. మోస్ట్లీ ఇప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఈ దీనికి యూజ్ అవుతుంది. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా ప్రైవేట్ మెసేజింగ్ వాడుకోవచ్చు. దీనివల్ల మీకు స్పేస్ చాలా సేవ్ అవుతుంది. అండ్ ఈ మెసేజెస్ కానీ, ఈ ఫైల్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఫుల్ కంట్రోల్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రైవేట్ మెసేజింగ్ అనమాట. ఈ యాప్స్ యూజ్ చేయడం అనేది చాలా వరకు స్పేస్ ఆక్యుపై చేస్తుంది, బాగా చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. అండ్ అది కాక జీమెయిల్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి ఉంటుంది. సో ఎవ్రీ వన్కి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఆల్మోస్ట్ ఉంటుంది. సో గూగుల్ డ్రైవ్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హైడింగ్ ఫైల్స్ వితౌట్ యూజింగ్ సాఫ్ట్వేర్. ఇది కూడా నేను చెప్పేవన్నీ బేసిక్ ఫండమెంటల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నేను అలాగే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్ని హైడ్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి హైడ్ కొడితే అవుతుంది. అది నార్మల్ వే. ఇది జనరల్గా విండోస్లో ఆల్మోస్ట్ ఏ వర్షన్ ఆఫ్ విండోస్లో అయినా ఆల్మోస్ట్ డిఫాల్ట్గా ఉండే ఆప్షన్. అది కూడా ఇక్కడ లైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వ్యూ హిడెన్ ఫైల్స్ అనేది ఎనేబుల్ చేస్తుంది. ఇది డిజేబుల్ చేయాలి, అప్పుడు కనిపించదు. ఎవరన్నా ఇక్కడికి వచ్చి హిడెన్ ఫైల్స్ మళ్ళీ ఎనేబుల్ చేస్తే మళ్ళీ నువ్వు హైడ్ చేసినా కూడా ఆ ఫైల్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇదంత ఎఫెక్టివ్ వే అని నాకు అనిపించట్లేదు. సో నేను ఈ పద్ధతి వాడను. సో ఇది నాకు ఇష్టం ఉండదు. సో నేను వాడే పద్ధతి ఏంటంటే, నేను ఏ ఫైల్ని హైడ్ చేయాలనుకుంటున్నానో ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ మార్చేస్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎక్స్టెన్షన్ ఏఎస్ అని పెట్టా. సో ఎక్స్టెన్షన్ చేంజ్ చేశా. సో ఇప్పుడు ఇది ఎక్సెల్ ఫైలా, పీడిఎఫ్ ఫైలా, MP4, MP3నా ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇది వాడు ఓపెన్ చేసినా ఓపెన్ విత్ అనే ఆప్షన్ వస్తుంది. మోస్ట్లీ ఇది సాఫ్ట్వేర్ ఫైల్. వేరే ఈ సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ ఉన్నాయో తెలియదు, ఏ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫైల్ అని కూడా అనుకుంటారు. అండ్ ఈ ఫైల్ని తీసుకెళ్ళి మీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఫైల్స్ మధ్యలో పడేశారంటే ఇంకా అసలు వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదనమాట, ఎవరైనా డీప్గా చెకింగ్ చేసుకున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. జనరల్గా ఇది ఎవరు వాడరు. నాకైతే ఫైల్స్ హైడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ అందుకని నేను ఇదేం వాడను. బట్ ఇది నాకు తెలుసు, ఎప్పుడు బేసిక్స్ నేర్చుకున్నప్పుడే తెలుసు. బట్ నాకు యూస్ చేయాల్సిన అవసరం రాలేదు. బట్ ఇన్ కేస్ యూ వాంట్ టు హైడ్ ఫైల్స్, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. మీరు ఇది ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీరు మళ్ళీ దాని ఫైల్ ఎక్స్టెన్షన్ని తోటి ఇలా మార్చేసి ఓపెన్ చేయొచ్చు. ఇదొక మెథడ్. సో ఇలా కాకుండా మీరు ఆ ఎక్స్టెన్షన్ అలాగే ఉంచేసి మీరు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి బ్రౌజ్ చేసి ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసాం. ఓకే, ఎక్కడికొచ్చి ఓపెన్ బ్రౌజ్. సో మీ లొకేషన్ ఇదిగోండి. నా లొకేషన్ అయితే ఇంతకుముందు సేమ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది రీసెంట్లో. సో నేను మళ్ళీ ఆ ఫైల్ బ్రౌజ్ చేసి అది ఓపెన్ చేశాను. ఎక్స్టెన్షన్ డిఫరెంట్గా ఉంది, ఓపెన్ చేయమంటారని అడుగుతుంది. ఎస్ కొట్టేశారు అనుకోండి, ఓపెన్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే టు హైడ్ ద ఫైల్స్. నేను ఇలా కూడా ఫైల్స్ని హైడ్ చేయొచ్చు. బట్ నాకైతే ఫైల్స్ హైడ్ చేయాల్సిన అవసరం రాలేదు. సో నేను ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు హైడ్ ఇన్ దిస్ వే, యూ కెన్ హైడ్ ఇట్ అనమాట. ఇలా కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఐ థింక్ ఐ మేడ్ బెస్ట్ యూస్ ఆఫ్ టైమ్ ఫర్ వ్యూవర్స్. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తుంటాయి. యాక్చువల్గా నేను కొంచెం ఈ ఆస్ట్రాలజీ ఒకటి, మళ్ళీ నేషనల్ ఎకానమీస్ అని ఇంకొక ఛానల్ ఉందండి. ఆ రీసెర్చ్లో ఉండటం వల్ల కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్. బట్ స్టిల్ నేను ప్రస్తుతం అయితే అదర్ ఛానల్స్కి వచ్చేసరికి ఫిన్లాండ్ బడ్జెట్ని అనాలిసిస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అంటే ప్రాపర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో, అంటే వితౌట్ ఎక్సెల్. అంటే ఇంతకుముందు నేను
ఆస్ట్రాలజీ బేసిక్ హోరోస్కోప్ చార్ట్ని ఎక్సెల్లో క్రియేట్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్తో క్రియేట్ చేయడానికి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ విల్ డూ ఇట్ షార్ట్లీ. సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. అది హై ఎండ్లో డెవలప్ చేద్దాం. అండ్ అది కూడా హైలీ కస్టమైజబుల్ అండ్ ఎవరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకునే విధంగా నేను వర్క్ చేస్తున్నాను. సో విల్ సీ మచ్ మోర్ గుడ్ థింగ్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ షేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.